హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ మరియు జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా మొత్తం కూడా మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. రైట్, అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనం ఒకసారి ఉద్యోగాలను అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అలాగే సిస్టమ్ అనలిసిస్టు, మెడికల్ ఆఫీసరు, ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. సో మనకు ఇందులో జస్ట్ ఓన్లీ ఒకటే ఉద్యోగం ఉంది, అన్రిజర్వ్డ్. కాబట్టి మనం ఒకటే ఉందని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. నేను అదే చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఎందుకంటే చాలామంది ఒకటే ఉంది కదా నాకేడ్ వస్తుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఇటువంటి పోస్టులకి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి పోస్టులకే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్న దానికి చాలామంది అప్లికేషన్ చేస్తారు. బట్ ఇట్లా ఎక్కువగా లేనటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటికి చాలా తక్కువ మంది అప్లికేషన్ చేశారు. కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇటువంటి వాటికి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఆసక్తి అయితే చూపించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్, ఇవి 3 ఉన్నాయి. సో ఇలా మనకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు వీటికి సంబంధించి కాస్త ఫీజు కూడా ఉందండి. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 1500 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఫిజికల్ హ్యాండిక్యాప్స్లు వచ్చేసి 750 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ పేమెంట్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనము సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను మొత్తం కూడా వివరిస్తా, మొత్తం చూడండి. మనకు పే లెవెల్ 11-10 కింద అయితే మనకి ఇస్తున్నారు శాలరీ. అంటే దాదాపుగా స్టార్టింగ్ శాలరీ 45,000 నుంచి 50,000 మధ్యలో వస్తుందన్నమాట మీకు నర్సింగ్ ఆఫీసర్కి అందరికీ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే నర్సింగ్ ఆఫీసర్కి వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్టయితే బీఎస్సీ నర్సింగ్ లేదంటే జిఎన్ఎం పాస్ అయి ఉండి మీకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. మేము కూడా అప్లై చేస్తామండి. స్క్రీన్ మీద మనకు కనిపించేటటువంటి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే కేవలం 99 రూపీస్ ప్లస్ ఇక్కడ ఇచ్చినటువంటి మీ ఫీజు 2 కలుపుకొని జస్ట్ కేవలం 99 రూపీస్కి మీకు అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 9603966950 నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా లేదంటే డైరెక్ట్ కాల్ ద్వారా మా కాంటాక్ట్ అవుతే మీకు మేము అప్లై అయితే చేసిస్తామన్నమాట. ఇక ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, ఇక నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్. వీటికి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా సరే డిగ్రీ మీరు 50% మార్క్స్తో పాస్ అయి ఉండి 35 words per minute మీకు టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ ఉందండి. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు చూడండి ఎప్పటివరకు 9 జూన్ వరకు మనం అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అప్లికేషన్ చేసుకున్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్ వెనకాల మనము అప్లికేషన్ సమయంలో ఏదైతే పెడతామో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇంకా మనం ఏదైనా సరే సర్టిఫికేట్ ఏవైతే సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేసామో అవన్నిటినీ వాటి వెనకాల జిరాక్స్ సెట్ పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మనం స్పీడ్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. మరి ఎన్ని తారీఖు లోపు చేసుకోవాలి, ఎన్ని తారీఖు వరకు అక్కడ రీచ్ అవ్వాలంటే జూన్ 16 తారీఖు లోపు మనకి ఈ అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా మనం పోస్ట్ చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు ఈ యొక్క అడ్రస్కి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి 16 జూన్ లోపు మనం స్పీడ్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, మళ్ళీ తర్వాత హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఇచ్చారన్నమాట. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇట్లా ఈ స్టేట్ వాళ్ళందరూ కూడా 21 వరకు ఇచ్చారనమాట. జూన్ 21 వరకు ఈ యొక్క అడ్రస్కు వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ పంపివ్వడని వాళ్ళు కొంత ముందరికి పెట్టారు 21 వరకు. మనకు మాత్రం 16 జూన్ వరకే టైం ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి
మనం హార్డ్ కాపీస్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు అప్లై చేస్తాం కేవలం 99 రూపీస్కే. సో ఇది అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో మరింత సమాచారం కోసం మన యొక్క ఛానల్లో ముందు ఇంకా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సంబంధించినటువంటి ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో, ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆ గ్రూప్లలో ఇలాంటి అప్డేట్స్ అయితే అక్కడ కూడా మనం అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ లింకులు, అలాగే అప్లికేషన్ పీడిఎఫ్ ఫామ్స్ అవన్నీ కూడా మనం అక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటాము ఆ గ్రూప్లలో. అక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ గ్రూప్లలో కూడా అందరూ ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడే ఆ యొక్క లింకులు ఈ గ్రూప్ అంటే ఈ వీడియో కింద ఆ గ్రూప్ల లింకులు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినా కొంచెం ఖచ్చితంగా క్లారిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.